ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ పరస్పర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ దిగుమతులపై ఇది ప్రభావితం చూపించే అవకాశాలు ఉన్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు సైతం గ్యాస్ కేంద్రాలపై దాడులు ఆపాలంటూ ఇజ్రాయెల్కు సూచించారు. అయితే ఇరాన్ నుంచి ప్రతి దాడులు సైతం ఘాటుగా ఉంటున్నాయి. అసలు ఈ యుద్ధం వల్ల ప్రపంచంపై ఎలాంటి ప్రభావం ఉండనుందనే అంశంపై అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు వినయ్తో మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యేక ముఖాముఖి. మధ్యప్రాచ్యంలో యుద్ధం వాతావరణం కొనసాగుతూనే ఉంది. అటు ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు, అట్లాగే ఇరాన్ చేస్తున్నటువంటి ప్రతి దాడులతో అక్కడ యుద్ధం రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ గ్యాస్ అట్లాగే చమురు క్షేత్రాలపైన క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి. మనతో పాటు మాట్లాడేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు వినయ్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ఇరాన్ చమురు అట్లాగే గ్యాస్ కేంద్రాల పైన దాడి చేయడం ఆపండి అని చెప్పి ఇజ్రాయెల్ కి ట్రంప్ ఆదేశించారు. అయితే ఇరాన్ కోసం ఇప్పుడు ట్రంప్ చేసినటువంటి ఈ దేశం ఏదైతే ఉందో అది ఇజ్రాయెల్ అట్లాగే అమెరికా మధ్య ఉన్నటువంటి బంధాలని అది ఏ విధంగా ప్రభావితం చేస్తుందని సార్ ఇప్పుడు ట్రంప్ డైరెక్ట్ గా ఏం చెప్పారు అంటే ఇజ్రాయెల్ కి ఈ ఎప్పుడైనా గ్యాస్, క్రూడ్ ఆయిల్ అనేది క్రిటికల్ ఎనర్జీ. ఈ క్రిటికల్ ఎనర్జీ మీద ఇంపాక్ట్ పడితే ఖచ్చితంగా గ్లోబల్ ఎనర్జీ ఇంపాక్ట్ పడుతుంది. సో ట్రంప్ చెప్పిన దాంట్లో నేను కొంచెం అడిషన్ చేద్దాం అనుకుంటున్నాను. ట్రంప్ ఏం చెప్పారు అంటే ఇరాన్ ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ మీద అటాక్ ఆపకపోతే గల్ఫ్ కంట్రీస్ మీద అటాక్ ఆపండి, అలానే మేము కూడా ఇజ్రాయిల్ ని మీ క్రూడ్ ఆయిల్, ఎనర్జీ గ్యాస్ రిసోర్సెస్ మీద అటాక్ చేయకుండా ఆపుతామని ఆదేశాలు ఇచ్చారు. ఎందుకు ట్రంప్ ఇలా అనడానికి రీజన్ ఏంటి అంటే ఈ గ్యాస్ ఎనర్జీ వల్ల గ్లోబల్ ఎకనామీ ఇంపాక్ట్ అయింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇరాన్ మెల్లగా ఇజ్రాయిల్ మీద అటాక్ చేయడమే కాకుండా ఇరాన్ ఎనర్జీ మొత్తము గల్ఫ్ కంట్రీస్, కువైట్, బహ్రెయిన్, ఖతార్, యుఏఈ, ఈ జీసీసీ కంట్రీస్ మీద అటాక్ చేయడం వల్ల గ్లోబల్ ఎనర్జీ ఇంపాక్ట్ అయింది, గ్లోబల్ స్టాక్ మార్కెట్ దెబ్బతినింది. అండ్ ఇజ్రాయిల్ మీద ఇరాన్ చాలా మిజైల్స్, కొత్త మిజైల్స్ అని హైపర్సోనిక్ మిజైల్ వాడుతుంది, ఫతామా వాడుతుంది, అండ్ డాన్సింగ్ మిజైల్ అని చూసాం, సెజిల్. సో అది వాడడం వల్ల సో ఏదైతే ట్రంప్ అనుకున్నారో ఈ వార్ అనేది తొందరగా ముగుస్తుంది అని, బట్ టాక్టికల్ గా ఈ వార్ ని చాలా క్యాలిక్యులేటివ్ ఎస్కలేషన్ తో ఇరాన్ ముందుకు తీసుకెళ్లడం వల్ల సో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఒక పర్స్పెక్టివ్ లో యుఎస్ఏ వెనకడుగు వేసింది అనే చెప్పొచ్చు. సో అయితే ఇక్కడ ఇజ్రాయెల్ సైన్యం ఈ సౌత్ పాస్ గ్యాస్ ఫీల్డ్ పైన దాడి చేసింది. అయితే ఇరాన్ ఏం చేసిందంటే ఖతార్ తమపై దాడి చేసిందని చెప్పి ఖతార్ లో కూడా దాడి చేసింది కదా. సో ఈ పరిస్థితులు, ఈ పరిణామాలు ఎటు దాడి చేస్తున్నాయి సార్? ఈ పరిస్థితులను మనము కొంచెం బ్రాడర్ పర్స్పెక్టివ్ లో చూస్తే ఇదేమవుతుంది అంటే ఇరాన్ అనేది ఇప్పటి వరకు ప్రపంచానికి క్లియర్ గా చూపిస్తుంది వార్ ని ఎంత క్యాలిక్యులేటివ్ గా ఎస్కలేట్ చేయాలి. వార్ లో ఎప్పుడైనా రిటాలియేటరీ మెజర్స్ అనేది ఉండడమే కాకుండా క్యాలిక్యులేటివ్ మెజర్స్ ని మనం ఎంఫసైజ్ చేయాలి. సో ఇరాన్ ఈ క్యాలిక్యులేటివ్ మెజర్స్ ని చాలా బ్యాలెన్స్ చేస్తుంది. రిటాలియేటరీ మెజర్స్ విత్ మిజైల్స్ బ్యాలెన్స్ చేస్తుంది అండ్ క్యాలిక్యులేటివ్ మెజర్స్. అందుకని యుఎస్ఏ సైబర్ సెక్యూరిటీ నెట్స్ ని అటాక్ చేయడము, సో ఏదైతే గల్ఫ్ కంట్రీస్ ఎనర్జీ, గల్ఫ్ కంట్రీస్ టూరిజం ఇంపాక్ట్ చేయడానికి ఎయిర్పోర్ట్స్ మీద అటాక్ చేయడము. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ఇరాన్ క్యాలిక్యులేటివ్ ఎస్కలేషన్ చేస్తుంది కాబట్టి ప్రతి గల్ఫ్ కంట్రీస్ కూడా వాళ్ళ ఎకనామీ ఇంపాక్ట్ అవుతుంది. అండ్ అలానే కాకుండా ఈ వార్ ని ఎస్కలేట్ కాకుండా చూడడానికి వేరే కంట్రీస్ కూడా చాలా ట్రై చేస్తున్నాయి. అంతేందుకు ఇప్పుడు ట్రంప్ నాటో కంట్రీస్ సపోర్ట్ అడిగినా గానీ నాటో కంట్రీస్ చాలా బ్రాడర్ పర్స్పెక్టివ్ ఆలోచించి ఈ వార్ ఎస్కలేషన్ అనేది గ్లోబల్ ఎకనామిక్ ఇంపాక్ట్ అవుతుంది అండ్ సెక్యూరిటీకి ఇంపాక్ట్ అవుతుంది అని జర్మనీ కంట్రీ అయితే క్లియర్ గా చెప్పింది, దిస్ ఈజ్ నాట్ అవర్ వార్, దిస్ ఈజ్ యువర్ వార్ అని. యూకే కూడా అలానే రెస్పాన్స్ ఇచ్చింది. జపాన్ మా షిప్స్ ని పంపించాము అని చెప్పింది. సో సార్ ఇప్పుడు అమెరికా ఒకవైపు యుద్ధాన్ని ఆపాలి అంటే ఇజ్రాయెల్ కి ఆదేశాలు ఇస్తూనే, ఇప్పటివరకు జరిగిన దాంట్లో ఇజ్రాయెల్ కి ఆదేశాలు ఇస్తుంది, మరోవైపు ఏంటంటే దాడుల్ని నియంత్రించాలని చెప్పి ఇరాన్ కు చెప్తుంది. సో ఈ డైకాటమీని ఎట్లా చూడొచ్చు? అట్లాగే ఇది ఈ మిడిల్ ఈస్ట్ లో అక్కడ ఉన్నటువంటి సమీకరణాలని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నారు సార్? ఈ డైకోటమీ అనేది సింపుల్ సార్. ట్రంప్ మీద అందరు వచ్చి ఎనర్జీ సిఇఓస్ అందరు వచ్చి ట్రంప్ మీద కూర్చున్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మీద పెద్ద బండరాయి పెట్టారనమాట. ఈ వార్ ఇంకొన్ని రోజులు నడిస్తే యుఎస్ఏ ఎకనామీ ఇంపాక్ట్ అవుతుంది. ఆల్రెడీ యుఎస్ఏ డొమెస్టిక్
పాలసీ చేంజ్ చేసింది. ఇంతవరకు USA లో ఎప్పుడైనా కానీ డొమెస్టిక్ ట్రేడ్, ఇంటర్నల్ ట్రేడ్ అని అంటాం చూడండి సార్, ఆ ఇంటర్నల్ ట్రేడ్ అనేది ఫారిన్ వెజిల్స్ కి అలో చేయరు. ఇప్పుడు అలాంటి పాలసీస్ లోనే కొంచెం చేంజ్ తీసుకొచ్చి ఫారిన్ వెజిల్సే, ఎప్పుడైతే ఫారిన్ వెజిల్స్ వేరే కంట్రీ నుంచి ఎనర్జీ తీసుకొస్తాయి చూడండి, ఆ వెజిల్స్ ని అవే ఫారిన్ వెజిల్స్ మొత్తం డొమెస్టిక్ మెరిటైమ్ ట్రేడ్ లోపల ట్రేడ్ కూడా అలో చేసింది. ఎందుకంటే USA ఎనర్జీ అనేది అంత ఇంపాక్ట్ అయింది. రీసెంట్ గా USA ఒక గ్లోబల్ సర్వే ప్రకారము పర్ డే ఈ వార్ వల్ల ఇరాన్ వార్ వల్ల పర్ డే USA కి $13 బిలియన్ ఈస్ బీన్ అఫెక్టింగ్. సో అందు గురించని USA దీన్ని ఎంతవరకు కూడా ఎస్కలేట్ చేయొద్దు అని అనుకుంటుంది. అండ్ ఇరాన్ ఈ విషయంలో చాలా తెలివిగా వాడి ఈ వార్ ని ఇజ్రాయెల్ USA వార్ కాకుండా ఈ గల్ఫ్ కంట్రీస్ ని అటాక్ చేసి, ప్లస్ ఇరాన్ తన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని ఉంటాయి సార్ ఇరాన్ దగ్గర, హౌతీస్, హెజబొల్లా, వీటిని యూజ్ చేసుకొని వీళ్ళు చాలా క్యాలిక్యులేటివ్ గా ముందుకు తీసుకెళ్లడం వల్లనే ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. సో ఈ గ్లోబల్ మార్కెట్ ఎనర్జీ పైన ఈ యుద్ధం పరిస్థితులు ఏ విధంగా ప్రభావితం చూపుతున్నాయి? ముఖ్యంగా గ్యాస్ సరఫరా గానీ, చమురు సరఫరా పైన గానీ ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఈ సమీకరణాలు ఏ విధమైనటువంటి ప్రభావితం చేయబోతున్నాయి? సార్ ఆల్రెడీ మనం చూస్తున్నాం, మన ఇండ్లలోనే గ్యాస్ రావట్లేదు. సో రెస్టారెంట్లు స్విగ్గీ ఆర్డర్లు తీసుకోమంటున్నారు, జొమాటో ఆర్డర్లు ఇంపాక్ట్ అవుతున్నాయి. సో సిలిండర్ల దగ్గర భారీ లైన్స్ చూస్తున్నాం, ఇవి చూస్తున్నాం మనం. సో మనం ప్రతి కంట్రీలో ఇదే ఇంపాక్ట్ అయితే. అకార్డింగ్ టు ద అఫీషియల్ రిపోర్ట్స్, క్రూడ్ ఆయిల్ బ్యారెల్ అనేది వార్ స్టార్ట్ కాకముందు అరౌండ్ 75-80 ఉంటే ఇప్పుడు $110, ఓకే, $110 అయింది. అంటే ఆల్రెడీ 25-30% ప్రైజెస్ పెరిగాయి. అలానే గ్యాస్ 40% ప్రైజెస్ పెరిగాయి. సో 20-40% ప్రైజెస్, క్రూడ్ ఆయిల్ 20% పెరగడం అండ్ 20-30% పెరగడం, గ్యాస్ 40% పెరగడం అంటే గ్లోబల్ ఎకనామీ ఈజ్ స్ట్రింకింగ్, గ్లోబల్ ఎకనామీ ఈజ్ ఫేసింగ్ ద వార్, ఇంపాక్ట్ ఆఫ్ వార్. సో ఇది ప్రతి కంట్రీస్ కి ఇంపాక్ట్ అవుతుంది. ఇది ఓన్లీ వెస్ట్ ఏషియా కంట్రీసే కాదు, గ్లోబల్ అన్ని కంట్రీస్ కి ఇంపాక్ట్ అవుతుంది. సో అన్ని కంట్రీస్ ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే ఈ వార్ ని డిఎస్కలేట్ చేసి ఎకనామీ పరుగులు పెట్టడానికి ట్రై చేయాలి. అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ వార్ డిఎస్కలేట్ అవుతేనే జరుగుతుంది. సో ఇప్పుడు భారత్ కూడా చమురు కొనుగోలు చేయడం, దిగుమతి చేసుకోవడం రాస్ లాఫెన్ గ్యాస్ స్టేషన్ నుంచి తీసుకుంటుందని వింటున్నాం సార్. సో అది అక్కడ ఈ ఇరాన్ చేసినటువంటి క్షిపణి దాడిలో అది అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తడం ద్వారా భారత్ లో చమురు ధరలు పెరిగే అవకాశం కానీ అసలు అది ఎట్లా ఉండబోతుంది సార్? భారత్ కి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగబోతుంది? ఇండియన్ గవర్నమెంట్ అనేది డిప్లొమాటిక్ పాలసీ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ రోబస్ట్ సార్. అది మనం క్లియర్ గా చూసాము. ఇరాన్ ఓన్లీ కొన్ని కంట్రీస్ కే స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ నుంచి వాళ్ళ ఇండియన్ వెజల్స్ కానీ వాళ్ళ కంట్రీ వెజల్స్ ని అలో చేయలేకపోతే ఇండియా సక్సెస్ఫుల్ గా మనము స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ నుంచి మన ఇండియన్ వెజల్స్ అలో చేశారు. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన దగ్గర స్ట్రాటజిక్ రిసోర్సెస్ ఉన్నాయి. సో ఇప్పటికీ మనం ఇంకా స్ట్రాటజిక్ రిసోర్సెస్ ఓపెన్ చేయలేదు. సో ఇలాంటి చూస్తుంటే మన గవర్నమెంట్ దీన్ని చాలా మేనేజ్ చేస్తుంది. బట్ ఎంతవరకు మేనేజ్ చేస్తుంది అనేది వార్ ఎంతవరకు ఎస్కలేట్ అవుతుంది అనే దాని మీద చూడాలి. మన డిప్లొమాటిక్ కాంటాక్ట్స్ కూడా. సో స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ త్రూ మనకు 20% ఆఫ్ ద గ్లోబల్ ఆయిల్ అనే స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ త్రూ వస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ అండ్ ఇంకోటి ఏంటి అంటే మనము రష్యా నుంచి కూడా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో ఆల్టర్నేటివ్ రూట్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అలానే ఇరాన్ త్రూ కూడా నెగోషియేట్ చేయడము డిప్లొమాటికల్ సక్సెస్ఫుల్ అయ్యాము. సో ఎలాగైతే గ్యాస్ అలో చేశారో అలానే ఆయిల్ కూడా మన ఇండియాకు ఎక్స్క్లూసివ్ గా పర్మిషన్ ఇచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి హోప్ఫుల్లీ ఇట్ విల్ బి నాట్ ఇంపాక్టింగ్. ఈ వార్ అనేది ఇప్పుడు జియో పొలిటికల్ వార్ కాదు సార్. ఇది ఏమైపోయింది అంటే ఎకనామిక్ వార్ లాగా ట్యూన్ చేసింది అంటే అది ఇరాన్ గొప్పతనం. సో అలా జరిగేసరికి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మనం ఏమనుకుంటాము అంటే ఎవరు గెలవనట్టు ఎవరు ఓడనట్టు సార్. పాయింట్ ఏంది అంటే ఈ వార్ వల్ల హ్యుమానిటీకి ఇంపాక్ట్ అవుతుంది. సో హ్యుమానిటీ ఈజ్ ద వర్స్ట్ అఫెక్టెడ్. మనం ఒక కంట్రీ అఫెక్ట్ అయింది, ఇంకో కంట్రీ అఫెక్ట్ అయింది అని కాకుండా చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇవి మొత్తంగా థ్యాంక్ యూ సార్. ఇవి మొత్తంగా వినయ్ గారు చెప్తున్నటువంటి విషయాలు. యుద్ధం ఎప్పుడు కూడా మనుషులకు ఇబ్బందులే కలిగిస్తుందని చెప్తున్నారు. అట్లాగే ఈ యుద్ధంలో ఇరాన్ చాలా వారిని చాలా డిప్లొమాటిక్ గా ఎస్కలేట్ చేస్తుందని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.
ఓవర్ టు స్టూడియో.